ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఎన్ని రోజులకి పార్టీ మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది బ్యాచే గొడ్డలి. మరి అది ప్రత్యేకంగా ఏముంటుంది? బ్యాచ్ గొడ్డలి బ్యాచ్. మరి మావిగాను ఉంటుంది, గొడ్డలు ఉంటుంది, కత్తి ఉంటుంది, కోడి కత్తి ఉంటుంది, ఎన్నో ఉంటాయి. మరి ఏం పని వాళ్ళకి ఉంది? ప్రజల పైన పడడము, నాయకులకి విమర్శించడము, తిట్టడము, మంచి చేసిన వాళ్ళకి బురద జల్లడము, ఇవే ఉంటాయి గొడ్డలి. మరి నెక్స్ట్ ఇంకా గొడ్డల పైనే ఓటేస్తారు అందరూ. ఎందుకంటే వాళ్ళ తాతగారి గురించి కూడా ఎత్తాడు. నిజంగా జరిగినాయి అంట అవన్నీ. మరి బాగుంది. మరి జరగకపోతే మరి తాతగారు సామాన్యుడు రాజారెడ్డి ఆశామా సెట్టి అక్కడి నుంచే వచ్చింది కదా గొడ్డలి. ఏ నుంచి రాలేదు, వాళ్ళ తాతగారి నుంచి వచ్చింది గొడ్డలి. అందుకని తాతను చంపిన వాళ్ళు కూడా తెలుసు, ఆయన కూడా ఏం చేయలేదు అంటున్నాడు. నిజానా? మరి ఏం చేయకపోతే ఆయన పైకి వెళ్ళాడు. ఆయన పేరు చెప్తే మరి బాగోదు. పెట్టాలి రవి గారు అనుకుంటా. మరి ఆయనకి బయటకు వెళ్ళాడుగా కూర పైకి అర్థం లేకుండా పోయినాడు. అన్నీ జరిగినాయి. గొడ్డలు అనేది ఇప్పుడు కాదు, రాజారెడ్డి నుంచి వచ్చింది. రాజారెడ్డి గారిని భయపెట్టింది పైకాల రవి గారు పక్క 100%. పైకాల రవి గారు అంటే ఒక న్యాయమైన వ్యక్తి, సామాన్య ప్రజలకు సాయం చేసిన వ్యక్తి. దాదాపు పైకాల రవి గారు 500 పెళ్లిళ్ళు అనంతపురం వెంకటాపురం గ్రామం నుంచి పుట్టిన వ్యక్తి. 500 పెళ్లిళ్ళు సంవత్సరం చేసే వ్యక్తి ఆయన.